Praise the Lord. Hope you are all fine. గడిచిన 2 దినాలు కూడా క్రీస్తు రాకడకి ముందు జరగవలసిన 2 అంశాలని మనం చూసాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఈ రకంగా రాసిందని మనము తెలుసుకున్నాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని మనము ఆ యొక్క వాక్య భాగం చూసాం. అయితే ఈ యొక్క నాశనపుత్రుడు లేకపోతే మరి పాపానికి పాత్రుడగు ఈ యొక్క వ్యక్తి తన యొక్క ఉనికిని మనం గుర్తించగలమా అన్న ఒక ప్రశ్నకు కూడా మరి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూసాం. అక్కడ ఏం రాసి ఉన్నది? ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దాని అంతటిని ఎదిరించుచు. కనుక మొట్టమొదటి లక్షణము, ఈ నాశనపుత్రుడి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఎదిరించుట. దేనిని ఎదిరించుట? దేవుడు అనబడునది దేనినైతే పూజిస్తూ ఉంటారో మనుషులు, అటువంటి దాన్ని ఎదురిస్తూ ఉంటాడు. రెండవదిగా తనని తాను దేవునికి పైగా ఎంచుకుంటాడు. రెండవది దేవునికి పైగా తనను తాను ఎంచుకొనటం. దేవుడు కాదు కానీ దేవుడిగా తనను తాను ఎంచుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా మూడవదిగా అతను దేవుని వలె తనను తాను కనపరుచుకుంటూ ఉంటాడు. దేవుని వలె తనను తాను కనపరుచుకుంటూ ఉంటాడు. అంటే అతను కొన్ని అద్భుతాలు చేయగలుగుతాడు, కొన్ని సూచక క్రియలు చేయగలుగుతాడు. కనుక నేను దేవుడిని అని తనను కనపరుచుకోవటానికి అటువంటి కొన్ని సూచక్రియలు కూడా చేస్తాడు. నాలుగవదిగా ఈ యొక్క నాశన పుత్రుడు లేకపోతే పాప పురుషుడు, ఆ పేరులోనే ఉంది, పాపముకి జీతం మరణం. అతను ఉండడు. కానీ మొదటి నుంచి కూడా అతను దేవుని కన్నా పైగా ఉండాలనే ఆలోచన, దేవునికి కలిగే మహిమని అతను పొందాలనే ఆలోచన. కనుక ఇతను మరి మూడవదిగా మనం చూసినప్పుడు తనని తాను దేవునిగా కనపరుచుకుంటాడు. నాలుగవది ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో అంటే దేవుని ఆలయములో, అంటే ఆ ఆలయంలో దేవుడు కూర్చోవాలి. అయితే ఈ నాశనపుత్రుడు వెళ్ళి ఆ ఆలయంలో కూర్చుంటాడు. ఆ రకంగా మనము ఈ నాశనపుత్రుడు లేదంటే సాతాను లేకపోతే ఆ అంత్యక్రీస్తు అనేవాడిని మనం గుర్తించగలం. మరొకసారి మనం చూసినప్పుడు మొదటిగా అతడు ఎదురిస్తూ ఉంటాడు. రెండవదిగా తనను తాను హెచ్చించుకుంటూ ఉంటాడు. మూడవదిగా తనను తాను దేవునిగా కనపరుచుకుంటూ ఉంటాడు. నాలుగవది
ఆయన దేవుని ఆలయంలోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇదంతా కూడా జరగాలి అంటే ఆ నాశన పుత్రుడిని భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుడుగా తనని ఎంచాలి. అంటే దేవుడనేవాడు లేడు, నేనే దేవుణ్ణి అనే విధముగా అతను మరి తనను తాను కనపరుచుకున్నప్పుడు ఈ మానవుల్లో అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. అందుకని యేసుక్రీస్తు వారు రాకడికి ముందుగా 2 సంగతుల్లో మొదటి సంగతి ఏంటంటే విశ్వాస భ్రష్టత. అంటే దేవుడు లేడు అనే జనము ఎక్కువగా ఈ భూమి మీద ఉంటారు. అందుకని యేసయ్య కూడా ఏమంటాడంటే, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అంటాడు. విశ్వాసమును కనుగొందునా అంటే దేవుని యందు విశ్వాసం ఉండదు. ఇక్కడున్న నాశన పుత్రుని మీద వారు విశ్వాసం ఉంచుతారు. అయితే దేవుడు అని యెహోవా ముందుగానే తెలియదు, నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు. అయితే మానవులు ఆ విశ్వాస భ్రష్టత మూలముగా ఈ యొక్క నాశనపుత్రుడు లేకపోతే అంత్యక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ యొక్క మరి సాతాను ఇంకా బయలుపరచబడలేదు. అయితే సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క పనులు అనేవి ప్రస్తుతం మానవుల్లో అనేక మంది వాటిని అనుసరిస్తూ ఉన్నారు. అనేక మంది వాటిని మరి ప్రకటిస్తూ కూడా ఉన్నారు. దాని విషయమై మనము తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం ఈ రకంగా చదువుకుంటాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. మళ్ళొకసారి, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. గమనించాలి, ప్రస్తుతము ఒక ఆయన ఈ యొక్క ధర్మ విరోధి లేకపోతే నాశన పాత్రుడగు పాప పురుషుడు, ఇతను ప్రస్తుతం బయలుపరచబడకపోవటానికి ఒక కారణము ఆ యొక్క ధర్మ విరోధిని అడ్డగించేవాడు ఒకడున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఏమని ఉందంటే 7వ వచనంలో, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. కనుక ప్రస్తుతం ధర్మ విరోధి బయలుపరచబడకపోవటానికి గల కారణం ఏమై ఉన్నదంటే ఒక ఆయన అతనిని అడ్డగిస్తున్నాడు. అందుకని ఆ ధర్మ విరోధి ఇంకా బయలుపరచబడలేదు. అయితే ఒక రోజున అడ్డగించుచున్న ఈ వ్యక్తి తొలగించబడతాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి తనను తాను బయలుపరుచుకుంటాడు. అయితే ఎవరు అడ్డగిస్తున్నారు? ఒక విధంగా మరి పరిశుద్ధాత్ముడే ఆ సాతానుని అడ్డగిస్తున్నాడు అనేది పండితులు తెలియజేస్తున్నమాట. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావము తీసివేయబడుతుందో భూమి మీద నుంచి, అప్పుడు ఈ ధర్మ విరోధి తనను తాను కనపరుచుకుంటాడు. అయితే ప్రస్తుతము ఆ ధర్మ విరోధి యొక్క ఆలోచనలు,
అన్నీ కూడా ఆ క్రియ ఏదైతే ఉందో అది ప్రస్తుతం జరుగుతూనే ఉంది. అక్కడ ఏమైనా ఉందంటే, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది. అతను లేకపోతే ఈ సాతాను తనకున్న సమూహము దురాత్మల చేత మానవుల్లో మరి దేవుడు లేడు, దేవునితో మనకు పని లేదు అనే ఆలోచనల్ని పుట్టిస్తూ అది మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలని మనుషుల ద్వారాగా మరి జరిగిస్తున్నది. ప్రస్తుతము సాతాను యొక్క పనులు మానవుల ద్వారాగా జరుగుతున్నాయన్న సంగతి మనము గమనించగలం. 8వ వచనంలో మనం చూసినప్పుడు, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి యూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయు. అయితే ఇక్కడ ఏదైతే ఈ ధర్మ విరోధిని అడ్డగిస్తుందో అది తొలగించినప్పుడు ఈ ధర్మ విరోధి తనను తాను కనపరుచుకుని ఆ ఆలయములో కూర్చోవటానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు. ఆ యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినప్పుడు ఈ ధర్మ విరోధి సంహరించబడతారు. కనుక విశ్వాసులైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, ఈ యొక్క ధర్మ విరోధి యొక్క మాటలే కానీ లేకపోతే ఆ యొక్క ఆలోచనలే కానీ ప్రస్తుతం ఈ లోకంలో పనిచేస్తున్నాయి అన్న సంగతి మనము మర్చిపోకూడదు. అవి ఏమిటి అనేది మనం గ్రహించి అందులోకి వెళ్లకుండా ఉన్నట్లయితే మరి దేవుని రాకడ వరకు కూడా మనము విశ్వాస భ్రష్టులు కాకుండా ఉండి మన విశ్వాసాన్ని కాపాడుకుని ఆ దేవుని యొక్క రాకడలో మనం అందరం కూడా ఎత్తబడతాం. కనుక ఈ ధర్మ విరోధి యొక్క లక్షణాలు మనం చూసాం. దేవుణ్ణి ఎదిరించటము, దేవునికి పైగా లేకుంటే దేవునికి రావాల్సిన మహిమని తనకి ఆపాదించుకోవాలనే ఆలోచన. మూడవది తాను దేవునిగా కనపరుచుకోవటం అనేది, ఆఖరికి ఆలయం వెళ్ళి కూర్చోవటం. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా క్రియారూపముగా మానవుల ద్వారాగా జరుగుతూనే ఉంది. అనేక మంది ప్రపంచంలో ఈనాడు దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెడుతూ తమ యొక్క సొంత జ్ఞానాన్ని, సొంత మరి బలాన్ని, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎంతగా అభివృద్ధి చెందిందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా మరి మానవుడు మరి ప్రతి సృష్టిని చేయగలిగినంత మరి జ్ఞానాన్ని సంపాదించాడు. ఈ రోజున ఆ యొక్క మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలిగిన పనులు ఏమై ఉన్నాయని ఒకసారి మనం డాక్యుమెంటరీస్లో కానీ ఆయా మరి షార్ట్ మూవీస్లో కానీ మనం చూసినప్పుడు దేవుడు ఉన్నాడా అనే ఆలోచన మనకి రాకపోదు. అయితే గమనించవలసింది ఏంటంటే, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మానవుడు ఏదైనా సాధించగలడనే అంతటి జ్ఞానాన్ని మానవుడికి కలిగిన దేవుని యొక్క చిత్తము అక్షరానుసారంగా నెరవేర్తదన్న సంగతి మనం మర్చిపోకూడదు. మన విశ్వాసం నుంచి తొలగిపోయి ఆ యొక్క సాతాను లేక నాశన పుత్రుడిని దేవుడిగా మనం ఎంచకూడదు. మనందరికీ బాగా తెలిసిందే, ఒకప్పుడు నెబుకద్నెజరు యొక్క ప్రతిమకి నమస్కారం చేయని షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏ రకంగా వారు దేవుని యందు విశ్వాసాన్ని కనపరిచారో, ఆ రకంగా మనం కూడా
అంతము వరకు కూడా ఆయన యందు విశ్వాసాన్ని మనం కనపరచాలి. ఆ రకంగా విశ్వాసాన్ని కనపరచు ప్రతి బిడ్డకి కూడా నిత్య జీవము అనే ఒక కిరీటము, నిత్య జీవం అనే ఒక బహుమానాన్ని మనకు అందజేస్తాడు కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీ విశ్వాసమును విడిచిపెట్టక దాన్ని కొనసాగించి నిత్య జీవంలో ప్రవేశించులాగిన దేవుడు మనందరికీ తన కృపను తోడుగా ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.